హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరి బ్లాగ్స్. ఇప్పుడే బ్లాగ్ స్టార్ట్ చేసిన అన్నపూర్ణ టిఫిన్ సెంటర్ అల్కాపూరి. గూగుల్లో కొట్టిన వస్తుంది. మీరు టిఫిన్ బాగుంటుంది. ఈ జాగా మొత్తం టిఫిన్ సెంటర్కి. టిఫిన్ అనేది బాగుంటుంది అన్నపూర్ణ టిఫిన్ సెంటర్లో. నన్నే లక్ష్మణ తీసుకొచ్చిండు. బాగుంటుంది ఇక్కడ, ట్రై చేయండి. ఓకే, ఇప్పుడే స్టార్ట్ చేసిన బ్లాగ్ ముందు చూపెడతా. ఇప్పుడే స్టార్ట్ అవుతాను కదా. లిఫ్ట్ కాడికి వచ్చిన, లిఫ్ట్ రావాలి. 4th ఫ్లోర్ పోయింది. కిందికి వస్తే పోయి బయట ట్యాంక్ బండ్ కాడికి పోవాలి. రేపు ఎల్లుండి వరకు ఇవాళ కూడా ఉన్నది, చిన్నగానే ఉన్నది. ఇవాళ కొంచెం అంటే కొంచెమే ఉన్నది కాబట్టి చూసుకొని పోతాను వరకు. ఇప్పుడే ఇక్కడికి వచ్చిన. ఇప్పటిదాకా ఎక్కడ వీడియో తీయలే, బయట పని మీద పోయినా. ఇప్పుడే ఈ ప్లేస్కి వచ్చిన. మీద తెలిసి 2 వేలకి వెళ్ళి చూపెడతాను. మూసి పక్కన గోడౌన్లు. ఇక్కడికి వచ్చి కూర్చున్నాయి ప్రశాంతంగా ఇక్కడ గద్దె మీద. ఎక్కువసేపు ఆగి మళ్ళీ పని అయిపోయింది. వాళ్ళు ఏం పనులు లేవు, మళ్ళీ వెళ్ళిపోవడే. ఏం చేద్దాం, ఇక పని మీద వచ్చినాం. పని అయిపోయింది అంటే ఇప్పుడు వెళ్ళిపోవడం ఏం లేదు. ఫ్రైడే ఇంకా పనులు ఉన్నాయి మనకి. మండే దాకా అవుతుందనే వీటినే కూర్చున్నాం. ఇప్పుడే వచ్చినాం. ఓల్డ్ అన్వి ఫాస్ట్ ఫుడ్ ఫుల్ ఫేమస్. వీడికి వచ్చేసినాం మనం. చికెన్ నూడిల్స్ చెప్పిన. ఇవాళ ఫస్ట్ నూడిల్స్ ట్రై చేస్తాను. ఎప్పుడైనా రైస్ తినేది. నూడిల్స్ ఎట్లున్నావు తిన్నాక చూపెడతాం మీకు. చూపెడతాం, బాగానే ఉంటుంది. వీడు అన్వి ఫాస్ట్ ఫుడ్ అంటే ఫుల్ ఫేమస్. గుడ్ చేసి ఉంటుంది, మంచిగా ఉంటుంది. తిని బయటకు వచ్చినాం. చికెన్ నూడిల్స్ బాగానే ఉన్నది, కానీ వర్షం పడుతుంది. హెల్మెట్ పెట్టుకొని నాదే ఆఫీస్ కాడికి పోవాలి ప్రస్తుతానికి. బిల్డింగ్ పైన నడుస్తాను. ఇక్కడ అలా వర్షం పడతాను, సుక్క సుక్క సుక్క. ఇక్కడ నీళ్ళల్లో నడుస్తాను ఉట్టిగా. బోర్ కొడుతుంది. ఏం చేద్దాం, ఇప్పుడాక ఫోన్లు ఉంటే ఫోన్లు మాట్లాడినా. మళ్ళీ నడుస్తాను. మళ్ళీ ఫోన్లు వస్తే మళ్ళీ ఫోన్లు మాట్లాడాలి. మళ్ళీ తిండికి పోవాలి. మళ్ళీ బయటికి పని ఓకే బయటికి పోతే మళ్ళీ బయట చూపించాలి. ఏం చేద్దాం, ఒక కంటెంట్ చూపించలేకపోతాను మనం. ఒక కంటెంట్ వాడు దూరంగా ఒక టెంపుల్ కనపడుతుంది కదా, అది వచ్చేసి ఏడుకొండల వెంకన్న స్వామి టెంపుల్. ఇక్కడ అక్కడ ఏసీలు కనపడుతున్నాయి కదా, అది లక్కీ రెస్టారెంట్ అది. ఇక్కడ అక్కడ హెచ్పి పెట్రోల్ బంక్ కనపడుతుందో, అది హెచ్పి పెట్రోల్ బంక్ అంటారు. ఇక ముందుకు పోయినాక జియో పెట్రోల్ బంక్ ఉంటుంది. హెచ్పి జియో సూపర్ బంకులు. నాకు మిగతా బంకుల మీద నమ్మకం లేదు. ఇగో ఇక్కడ మారుతి సర్వీస్ సెంటర్ ఉంది. ఒకప్పుడు నేను మారుతి ఎంప్లాయీనే, మనకు దాంట్లో డిస్కౌంట్లు కూడా వస్తాయి. ఒకప్పుడు మనం ఎక్స్ మారుతి ఎంప్లాయీలేం మనం. ఇక్కడ ఒక ఎమ్మెల్యే కార్పొరేటర్ వాళ్ళ ఇల్లు. కార్పొరేటర్కి చూడండి, పెద్ద పెద్ద బండ్లు ఉంటాయి కార్పొరేటర్కి. ఒక ఫార్చునర్ ఉంటుంది, ఒక ఇనోవా ఉంటుంది. అక్కడ దూరంగా నుంచి ఇనోవా కూడా ఆయనదే. ఇక్కడ షిఫ్ట్ ఆయనదే. బెంజ్ కనపడుతుంది కదా, బెంజ్ ఆయనదే. ఇంకా ఇక్కడ ఆడి ఇక్కడ ఇనోవా, లోపల ఫార్చునర్ ఉంటుంది. ఇటు సైడ్కి ఒకటి BMW కార్ ఉంటుంది. కార్పొరేటర్కి ఇన్ని కార్లు ఎట్లుంటాయో నాకు అర్థం కాదు. కానీ ఇగో ఈ ఇల్లు కార్పొరేటర్దే, ఈ ఇల్లు కార్పొరేటర్దే, మళ్ళీ ఆ కొస్సిల్లు కార్పొరేటర్దే. ఆ బ్లూ కలర్ రేకులున్నాయి చూడు చిన్నగా. ఇది కాదు అది మంచి గుర్తుపలిసిన కార్పొరేటర్. కానీ మారుతి సర్వీస్ సెంటర్. ఒకప్పుడు వీఆర్ ఎక్స్ ఎంప్లాయీ ఇన్ మారుతి. ఇది ఆదర్శ, మనది ఆదర్శ. ఇది విన్ మోటార్స్ ఆదర్శ. ఇది మారుతి, మన ఆదర్శ మారుతి. మనం ఎక్స్ ఎంప్లాయీలం. మనం బుర్రాన్ చేసినాం అప్పుడు మనం బండి పుట్టుకున్నామంటే బండి సమస్య అయిపోవాలి. అట్లా మెకానిక్ పనులు చేసినాం మనం. ఇది క్రికెట్ ఆడుకుంటారు పైన పైసలు కట్టి ఆడుకోవాల్సిన అవసరం ఏంది బ్రో? చల్లగా గ్రౌండ్లు ఉంటే ఇలాంటి చోట ఆడుకోవచ్చు కదా. మంచిగా ఇలాంటి స్పేస్ ఉంటే ఇక్కడ కొడితే అక్కడే వెళ్ళిపోద్ది బాల్. కానీ వద్దులే అంత, ఇక్కడ ఆడుకోవచ్చులే, చిన్నగా ఆడుకోవచ్చు. కానీ అవసరం అట్లా పైసలు కట్టి ఆడుకున్నాడు. సమాజానికి అర్థమవుతుంది. ఇలాంటి ఎన్నో గ్రౌండ్లు ఉన్నాయి, ఖాళీ జాగాలు 100 జాగాలు ఉంటాయి మనకి. ఆ జాగాల కాడ ఆడుకోవచ్చుగా. ఎందుకురా బాబు పైసలు కట్టి ఆడతారు బాక్సులని. మా పిల్లగాళ్ళు కూడా ఆడతారు మొత్తం. వద్దురా అంటున్నారు మా పిల్లగాళ్ళు కూడా. పైసలు కట్టి ఆడదాం బాక్స్ అంటారు. ఎందుకురా పోయి గంటకి 700, 1000 రూపాయలు, 1600, 2000, 3000 ఉన్నాయి కూడా ఉన్నాయి బాక్సులు. అవసరం 60 మీకు గ్రౌండ్కి పోయి ఆడుకోర్రా. పైసలు మెలుగుతాయి, ఆ పైసలతోనే ఏమైనా తినొచ్చు. ఇగో ఈ శ్రీకర్ టెంపుల్ వేసునాము. శ్రీకర్ టెంపుల్ అది. శ్రీకర్ దేవరకొండ ఉంటారు లోపల. ఇక అక్కడ ఎక్స్క్రాస్ కార్ పోతుంది, అది మనకు తెలిసిన వాళ్ళే. 0006 ఉంటుంది ఆ బండి, మనకు తెలిసిన వాళ్ళే. అక్కడ వాటర్ ట్యాంక్ వెళ్తుంది, అక్కడ క్రషర్ ఉంది. క్రషర్ ఏందిరా బాబు రోడ్డు మీద ఆగింది.
ఇగో ఈడ ఒక మంది రెస్టారెంట్ ఉంటుంది. ఆ బ్లూ కలర్ ట్యాంకులు కనబడుతున్నాయి కదా, అది మంది రెస్టారెంట్. గలీజ్గా ఉంటుంది. కింద షవర్మా ఉంటుంది, కింద షవర్మా కూడా తినకుర్రి. దట్ ఈస్ మై సజెషన్. తినొద్దురా నాయనా, ఏడబడతాడా. ఓకే, మళ్ళీ లక్కీ రెస్టారెంట్లో షవర్మా బాగుంటుంది, హలీం బాగుంటుంది, మటన్ బిర్యానీ బాగుంటుంది, చికెన్ బిర్యానీ బాగుంటుంది, తినొచ్చు. మిగతా అక్కడ తినరాదు లేనిరా బాబు. అక్కడ చిట్ ఫండ్స్ ఆఫీస్ ఉంది. చిట్టి లేకుర్రా భయ్, బయట అయ్యుర్రా భయ్. అక్కడ వేస్తే కమిషన్ తెంగిపోతారు. అవసరమా మీకు కమిషన్ తెంగిపోతారా నాయనా, భగవాన్ తెంగిపోతారా అంతా. ఎవడో వాడు వర్కర్. ఇటు పోతున్నావురా నువ్వు, ఇటో వెళ్తున్నాడు రా. ఏదో ఇక్కడ బిల్డింగ్ కూడా ఆడతారు ఇంకోటి. ఎన్నిరా ఇగో ఇట్లాంటి ఖాళీ జాగాలు ఉంటే ఆడుకోర్రా భయ్ క్రికెట్లు. అవసరం అవరా భయ్, పైసలు కట్టి ఆడతారు అంతా. ఎందుకురా మీకు అంతా పైసలు కట్టి ఆడే కర్మ. ఓ అది కూడా పైసలు కట్టి ఆడతారు. ఎందుకురా అంటున్నా నేను. అవసరం. ఓ అక్కడ కనపడుతుంది ఫ్రాన్స్ బ్లాక్ కలర్ బండి. అక్కడ మారుతి ఈకో దొంగలు పట్టే బండి. దొంగలు పడతారు బాబో. ఇది ఇక్కడ ఒక హోటల్ ఉంటుంది. రూమ్స్ బాగుంటాయి లేండి, మంచి చల్లగా ఉంటాయి. ఏసీ రూమ్స్ చల్లగా అంటే చల్లగా. ఓ ఇది మంచాలు అమ్ముతా చూడు, ఆడ మంచం కనపడుతుందా. మంచాలు అమ్మబడును, ఫర్నిచర్ షాప్. అది ఏడుకొండల వెంకన్న స్వామి గుడి. ఇటు లోపలి అట్లా చక్కగా లోపలి వెళ్తే సాయిబాబా టెంపుల్. అది అల్కాపురి సిగ్నల్, అది అల్కాపురి లక్కీ రెస్టారెంట్. ఇంకేమున్నాయండి చెప్పాల్సింది. అక్కడ దూరంగా ఏదో పెద్ద బిల్డింగ్ కడతారు, అది మనకు తెలియదులేండి. గుర్తపలిసిన వాళ్ళకంటే తెలుస్తుంది లేండి. నా వల్ల నాదే దాంట్లో ఫ్లాట్లు కొన్నాడు అనుకుంటాం, మనకేం తెలుసురా బాబు. వానికేంద్రా బాబు గుద్దపలిసినోడు. మనం అంటే పిల్లలం. అవసరం మనకి. మనం పేదోళ్ళు ఏమో ఇట్లాంటి దాంట్లో పోయి ఆడతాం. మా దోస్తు వాళ్ళకి వద్దురా అంటున్నారు. అట్లాంటి ఖాళీ జాగాలలో ఆడుకోవాలి. వినరు మా బాడకోళ్ళు. చెప్తున్నాడు చిరంగా చెప్పాలంటారు చూడు, గట్లనే ఉన్నది మా వాళ్ళ కథ. ఇవా చల్లగా ఉన్నది వెదర్. ఇప్పుడే మళ్ళీ కిందికి స్టార్ట్ అయినా. కిందికి పోయి కోటికి పోయేస్తా. ఫోన్ గ్లాసు పౌచ్ చేపిస్తా. పౌచ్ చెల్లో అవుతుంది. అప్పుడే మనది స్టార్ట్ అయింది అంతే తప్ప ఇంకా కాలే. లైట్గా అవుతుంది. గ్లాసు 2 దిక్కులు పగిలింది. ఇట్లా చిన్న వేపిద్దాం. పెద్దగా ఉంది అసలే 1,00,000 ఫోను. చిన్న ఫోన్ కూడా కాదు కాబట్టి వేపియాల్సిందే. రూట్లో పోతాను. కొత్తపేట్, దిల్సుఖ్ నగర్, మలక్పేట్ అట్లా వెళ్ళిపోతే కోటికి పోయి ఒక గ్లాసు, పౌచ్, ఇంకా వేరే సామాన్లు ఉన్నాయి. అవి కొందాం. కొనేసి మీకు చూపిస్తాం. పోతాం. నెక్స్ట్ కొత్తపేట సిగ్నల్. కొత్తపేటలో ఒకప్పుడు ఫ్రూట్ మార్కెట్ ఉండేది. ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ కూడా ఉన్నది. అప్పటికెళ్ళే ఉన్నది బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ పెద్దగా. కొత్తపేట అభిమానులు ఉన్నారు మన దాంట్లో ఎవరైనా. కొత్తపేటలో జిమ్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. వెళ్తున్నాం ప్రస్తుతానికి. డామినోస్ ఎప్పుడు పడ్డది మన తెలియదు. కొత్తపేట డామినోస్ పడ్డట్టు చెప్తాను. కొత్తపేట ముందు టీవీ టవర్. ఆ కొత్తపేట దాటిన దిల్సుఖ్ నగర్ ఎండింగ్ ముందు మలక్పేట టీవీ టవర్ పెద్దగా ఉంటుంది. టవర్ ముందు చూపెడతా ఆవిడ. టీవీ టవర్ వెనక టీవీ టవర్ ఉంటుంది పెద్దది. టీవీ టవర్ ఆఫీస్ ఈయనే పోతాను. ఎవర్రా నాయన, ఎవర్రా మీదంతా రాంగ్ రూట్ ఎందుకు వెళ్తారా బాబు. టీవీ టవర్, మెట్రో స్టేషన్. ఓ స్టేట్ ఇంత పెద్ద డైవర్షన్ ఇక్కడ ఏమైందిరా. ఇక్కడ నైట్ ఒక బండి ఉంటుంది. పరోటాను చికెన్ ఫ్రై అని అమ్ముతారు. బాగుంటాయి. మంచిగా చికెన్ రోస్ట్ చేసి అమ్ముతారు. బాగుంటుంది. పోలీసులు పడతారా నాయన. మనం హెల్మెట్ పెట్టుంటే నయమైందిరా నాయన. ఈ బ్లాగ్ ఇవాళ ఇంతటితో ముగుస్తుంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్ హరి బ్లాగ్స్.